సో మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు నేను ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను అంటే స్టార్టప్స్ గురించి. సో యాజ్ వి ఆల్ వర్ అవేర్ దట్ ఇండియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతుంది దేనికి అంటే స్టార్టప్స్. వై? బికాస్ స్టార్టప్స్ సమ్ పాడ్కాస్ట్ చూసి లేదా జాబ్ క్రాక్ చేయడం, టైం వేస్ట్ అని 9 to 5 జాబ్స్, దే కాంట్ మేక్ అస్ రిచ్ కానీ ఒక ఇంటెన్షన్తో చాలామంది వీఆర్ ఫౌండింగ్ మై స్టార్టప్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ మై స్టార్టప్ అని చెప్పేసి ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం లేదా ఆ కంపెనీని రిజిస్టర్ చేసాం. దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఇది ఎంకరేజ్ కూడా. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే దే ఆర్ లాంచింగ్ సమ్ క్రేజీ ప్రొడక్ట్స్ అంటే చూడడానికి అట్రాక్టివ్గా కొంచెం న్యూగా ఉంటాయి కానీ అవి ఎందుకు ఉపయోగపడతాయి. పాయింట్ ఏంటంటే ఒక స్టార్టప్ అనే ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి. సొసైటీలో కానీ లేదా మార్కెట్లో కానీ, అది ఏ సెక్టర్ అయినా సరే, లైక్ బిజినెస్ ఆర్ ఐటీ సెక్టర్ కానీ లేదా అగ్రికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదాన్ని నువ్వు కనిపెట్టినప్పుడు ఇట్ హ్యాస్ లాంగ్ టర్మ్ ఆఫ్ సర్వైవల్. లైక్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ అని ఆ స్టార్టప్ అనేది క్లోజ్ చేసేయకుండా ఇట్ హ్యాస్ సమ్ లైఫ్. లాంగ్ టర్మ్లో ఆలోచించాలి మనం. ఇట్లా లాంగ్ టర్మ్లో ఆలోచించకుండా లైక్ ప్యాషనేటెడ్ అనకంటే లైక్ ఫ్యాషనబుల్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేసేయడం, లైక్ ఈ-కామర్స్ వెబ్సైట్ని పెట్టడం. కొంతమంది ఇంకా అగ్రికల్చర్ రిలేటెడ్వి కూడా ఏదేదో స్టార్టప్స్ పెట్టాం. ఇట్ వోంట్ వర్క్ యాక్చువల్లీ. యూ హ్యావ్ టు రీసెర్చ్ చేసి వాట్ ఆర్ ద మోస్ట్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్. దానికి ఈ స్టడీకి రిలేటెడ్ నీ దగ్గరే ఉన్న సొల్యూషన్ ఉంటే, నీ డిగ్రీకి సంబంధించిన కానీ లేదా నీకు ప్యాషనేటెడ్గా ఉన్న ఏ సెక్టర్ అయినా సరే దానికి సొల్యూషన్ కనుక్కోవాలి ఫస్ట్. దట్ సొల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద స్టార్టప్. యూ నో నీడ్ ఫండింగ్ ఇయర్. మీ ఫండింగ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ షోయింగ్ ద సొల్యూషన్ టు ద మార్కెట్ ఆర్ ద కస్టమర్స్, దట్స్ ఇట్. ఆటోమేటిక్గా అది వర్క్ అవుద్ది. సో థింక్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీ కామెంట్స్ ఆర్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఒకసారి. సైనింగ్ ఆఫ్ మనోజ్ నాయుడు. థ్యాంక్ యూ.